ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన టీం రాబోతున్నారు. వీళ్ళు అసలు స్కిట్ చేస్తే మనకు కూడా తెలియదు స్కిట్ జరిగినట్టు. అంత బాగుంటుంది అసలు, ఎవ్వరు డైలాగులు మర్చిపోరు అండ్ ప్రతి పంచు పేలుతుంది. మీరు కూడా ఆ టీంని చూడాలనుకుంటున్నారా? మేము వారం వారం చూస్తూ ఉంటాం. నేనే అలా 3 కేజీలు తగ్గాను నవ్వి నవ్వి. ఆర్ యు రెడీ? ఎస్, ద దండుపాల్యం 3. నువ్వు చేస్తే నీకు మోగుతుందేంట్రా? హలో హలో, నేను బాచిరెడ్డి మాట్లాడుతున్నాను. ఫోన్ శివారెడ్డికి. నాతో మాట్లాడితే శివారెడ్డితో మాట్లాడినట్టే. మిమ్మల్ని కాలిస్తే శివారెడ్డిని కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తున్నావు. గన్ను కూడా బాగా పిలుస్తా. ఫారూక్ అంతా చెప్పాడు కదా, కాల్పులు జరగాలి కానీ మనిషి మాత్రం బతకాలి. ఎంత తీసుకుంటావేంటి? 1.5 కోటి. ఎలక్షన్ల టైంలో డిస్కౌంట్ ఏం లేదా? గిఫ్ట్ కింద నిన్ను కాల్ చేయమంటావా? అంత అదృష్టం నాకెందుకు కానీ మిమ్మల్ని ఒకసారి చూడాలి. గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు, చచ్చిపోతావు. సరే, డీల్ ఒకటే. ఓకే అన్నా, ఇప్పుడు నేను శివారెడ్డి అన్నా. నువ్వు శివారెడ్డా? నన్నెవరు ఏం చేయలేరు. మీరు ప్రజలు. మీరు అనుకుంటే నేను మంత్రి, లేదంటే జగకంత్రి. వాడెవడో వచ్చాడు సార్. నో, ప్రదీప్ చచ్చిపోయాడు. లేదురా, పొడుకుని ఆసనాలు వేస్తున్నాడు. అడు పోయాడు. నో, నేను ఇప్పుడు ఎస్కేప్ కావాలి. కాల్చింది నువ్వు కాదు కదరా. రే జాగ్రత్త రే, ఆడి కిందకు వచ్చేస్తాడు. అరే నేను రెడీగా ఉంటా దారా. హాయ్, నా పేరు పార్థు. హాయ్. ఎటు వెళ్తున్నారు? మణికొండ. నేను పాలకొండ. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం నేను ఇంటి నుంచి పారిపోయా. ఇప్పుడు తిరిగి వెళ్తున్నా. అమ్మ వాళ్ళు ఎంత సంతోషం. అవునా? తప్పకుండా తాగుతాను, చేయండి. పార్దు పార్దు 10 మళ్ళీ చచ్చిపోయాడు. మళ్ళీ ఏంట్రా? సారీ, ఇంకోటి చచ్చిపోయాడు. నేను మళ్ళీ ఎస్కేప్ కావాలి. వీడేంటో ఎవరు చచ్చిపోయారో వీడు పారిపోతాడు ఏంటో. గుమ్మడికి వెళ్దాం ఉంటే భుజాలు అడుగున్నాడు. వెల్కమ్ ప్రదీప్. నేను ఎందుకు వెల్కమ్ రాస్తున్నానో తెలుసా? వెల్కమ్ ఇటు నుంచి అంటే లోపల రమ్మని, అటు నుంచి అంటే బాయ్ అని. ఇటు రాస్తున్నా కదా. ఇటు నుంచి రాస్తావా అంటే లోపల రమ్మని, ఇటు నుంచి రావు మరి. కాదు ప్రదీప్, నువ్వు ఎప్పుడు ఇక్కడ ఎందుకు ఖాళీగా కూర్చుంటావు? నాన్న ఇంటికి వాచ్మెన్ కింద పెట్టారు, ఇక్కడే ఉంటా. ఇంటికి వాచ్మెన్ కింద పెట్టారు, ఇక్కడే ఉంటా. సో ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? నువ్వు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మా బావని తీసుకొని వద్దాం. దా. వెరీ గుడ్. నువ్వు కూడా రాకూడదు, ముగ్గు వేసుకుని తీసుకొస్తా. ఏమొద్దు, ఇద్దరం నువ్వు ఇంట్లో అరేంజ్మెంట్స్ చూడు. ఏం కాద్దా. సినిమాలో అలా ఉంటది. బాబు ఇంకా వంట అవ్వలేదు, వెళ్ళు. సరే బావ చెప్పు. పార్తు అమ్మా బావొచ్చాడు. బావ ఇగో ఈమె మా అమ్మ, ఈమె మీ అత్తయ్య, పిన్ని బావ. వావ్, చాలా యంగ్ ఉన్నారు మీ ఫ్యామిలీ. రాబావ, నిన్ను తాతయ్యకి పరిచయం చేస్తాను. తాతయ్యనా? వామ్మో. తనిఖీల భరణి గారు వచ్చారు. నాజరా తాతయ్య ఇగో పార్దు. అదేం తాతయ్య, 12 సంవత్సరాలు అవుతుంది వాడు వచ్చి. 12 సంవత్సరాలు నేను వాడి కోసం వెయిట్ చే.
12 సంవత్సరాలు నేను వాడి కోసం వెయిట్ చేసినప్పుడు నా కోసం నేను మాట్లాడతానేమోనని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయలేడమ్మా వాడు. ఆడు తిని ఎన్ని రోజులైందో, నిన్న మిగిలింది ఆడికి ఏమైనా పెట్టారు. బావా నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీకోసం నేను టిఫిన్ తీసుకొని వస్తా. ఓకే ఏంట్రా చెయ్యి. చేయరా అనేచ్చు కదరా, దొంగోళ్ళు బట్టి వాళ్ళు ఎదుగుతావు నువ్వు. అబ్బా నేను ఎలా పడ్డాను? పూరి నీ కాలు తాగి నువ్వే పడ్డావు. నా కాలు తాకి నేను పడలేదు, నీ కాలు తాకి నేను కింద పడ్డా. నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా, ఎలా జరుగుతుంది? జరిగిద్ది, దా నువ్వు రా. హలో సార్, అక్కడ ఎక్కడో కాదు, ఇక్కడ పక్కన నడవండి. చూ మళ్ళీ రా. ముచ్చట్టు 3 సార్ దా. చెప్పాను కదా పూరి, ఇలాంటివి ట్రై చేస్తుండు, అప్పుడప్పుడు జరుగుతుంది. అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? పెళ్లి చూపులు జరుగుతున్నాయి పార్దు. అయినా నువ్వు ఎదగాలి పార్దు, ఈ డైరెక్షన్ లో కాదు, ఈ డైరెక్షన్ లో. అర్థమవుతుందా? కరెక్ట్ డైలాగ్. అక్క అంబాసిడర్, నేను బెంజ్. అక్క పోర్టబుల్, నేను ప్లాస్మా. అక్క లైవ్ బాయ్, నేను లక్స్. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? భయపడకు పూరి. ఏదో మీ అమ్మ నాన్నలు చెప్తున్నారు కానీ పెద్ద అందంగా ఏం లేవు నువ్వు. కళ్ళు ఏదో పెద్దగా లేవు, ఆ ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు లోపటికి. అయినా పెద్ద భయపడాల్సిన పెద్ద అందం ఏం కాదు, పెద్ద కలర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నేను అందంగా లేనా ప్రదీప్? నేను అందంగా లేనా? వాడెవడు చెప్తే నమ్ముతావు నువ్వు? నువ్వు చెప్పు. అద్భుతంగా ఉంటావు. చూడు, నేను తాతయ్యకి చెప్తాను. పూరి పూరి పూరి, ఈ ఒక చిన్న విషయానికి తాతయ్యకి చెప్పడం ఏంది? వద్దు. నేను చెప్తాను తాతయ్య. వాట్ హ్యాపెండ్? వద్దు వద్దు పూరి, నేను అందంగా లేనంటున్నాడు. మీరే కనుక నిజంగా అందంగా ఉంటే ఇప్పుడు నేను 3 లెక్కెడతాను. 3 లెక్కెట్టే లోపల వర్షం పడాలి. కాదు, సాంగ్ వస్తది. అదే అప్పుడే పాట వస్తుంది. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా, తెలుసు కదా. ముసలి తాత ముడత ముఖం. ఏంటి సార్ టైల్స్ చేశారా? నాయుడు, నువ్వు చేస్తున్న తప్పు. కావాలంటే కంచె నీ పొలంలో వేసుకో, నా పొలంలో కాదు. నేను ఇలాగా చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో. నీ సంగతి చెప్తాను నాయుడు, పోలీసులు తీసుకొచ్చి నేను పట్టిస్తాను. మీరు పాతకాలం బండే కాదు, ఆలోచనలు కూడా అవే మార్చుకో అనరా. వీడు పాతకాలం మనిషి కాదు, ఆ బండి కూడా కావే. ప్రదీప్ అన్న, ముసలాడు మనవాడు చాలా లేతగున్నాడు. నాయుడు తప్పు చేస్తున్నావు నాయుడు. తప్పట్లేదు, పూర్వంలో సిగరెట్ తాగేవాడిని. పూర్వం పెట్టి తాగేవాడిని కానీ ఇప్పుడు చాలా తగ్గించేశాను. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదు. ఏంటి పొలం గురించి అంటే నువ్వు మాట్లాడేది? ప్రదీప్, ఈ విషయంలో నువ్వు ఏమైనా చేయగలవా? అకార్డింగ్ టు ది లా దిస్ paddy fields belong to నాయుడు గారు, యు నో. అంటే నువ్వేం చేయలేవు అన్నమాట. నేనే కాదు, ఎవ్వరు ఏం చేయలేరు. అయితే నేను చేస్తాను, నువ్వు చూడు. ఓకే నాయుడు, చెప్తే ఏం లేవు కదా. హ్యాపీ దివాలి. నువ్వు 10,000 ఇచ్చిన పోలీస్కి నేను లక్షిస్తా. డాక్టర్ తిరగబడి చనిపోయాడని రాస్తాడు. ప్రాణాలు కావాలా పొలాలు కావాలా తేల్చుకో. నాయుడినే బెదిరిస్తావరా? నాయుడు అంటే ఏంటి అనుకున్నావురా? వెళ్ళి నన్ను బెదిరించండి రావని. ఓ వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు. బిల్ల రూపాయి. అరే ఇంకోసారి కొట్టరా, ఇంకేమైనా పడతాయేమో. నాయుడు సూపర్ కొట్టావు బావా. వాళ్ళే ఫుల్ కొట్టేస్తుంటారు, ఇలా అనగానే వాళ్ళు అలా పడిపోయారు. బావా ఇట్రా నువ్వు. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. బావా అతను నాకు లైన్ వేస్తున్నాడు. నువ్వు అలా కొట్టు, అలా పడి ఉంటాడు. ఇలా కొట్టినందుకే అలా వచ్చాడు. అతనంటే ఇష్టమా? కానీ ఆయన అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? ఎందుకు కొట్టావు? నేను అతనికి ఇష్టమో లేదో అని కన్ను కొట్టా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి అతన్ని కొట్టు. అతన్ని నేను కొట్టడమా? అవును. ఏం మాట్లాడుతున్నావు? 30 రూపాయలు ఇస్తా.
ఎరగలేదురా అబ్బే చాలా ఏమైంది? నువ్వేమో ప్యూర్ వైట్ గా ఉంటావు. చాలా హైట్ గా ఉంటావు. ఏ కంగారు ప్రకృతి స్పందిస్తుంది. మరి ఇంతగానమా? ఇంగ్లీష్ గడగడా గడగడా మాట్లాడుతావు. అందరూ నిన్నే చూస్తున్నారు. నన్ను ఎవ్వరూ చూడట్లేదు. అయినా నేను పిచ్చి దాన్ని ఎంబడి పడుతున్నా. ఒక్కసారి నన్ను ప్రేమతో పూరి అని పిలిచావా? పూరి పూరి ఐ లవ్ యూ పూరి సాంగ్. పిలిచినా రానంటావా, కలుసుకోలేదంటావా, నలుగురు ఉన్నారంటావా, నేను కదమ్మా వాడు నా చింతకు రాలేవా. ముసలి తాత ముడత ముఖం. నీకు కాదు లేరా ఇందా డాన్స్ చేసినాడు. అమ్మ పూరి చెప్పండి తాతయ్య. పార్దు ఏడి? లోపల ఉన్నాడు తాతయ్య. అవునా, ఒకసారి పిలు. చెప్పండి. ఎవరు మీరు? ఐఎమ్ సిబిఐ. ఆ? సిబిఐ అది ఆధార్ కార్డు కదరా. సిబిఐ. మీ ఇంట్లో ఉంటున్నాడే మనవడు, ఆడు మీ మనవడు కాదు, నీకు బావ కూడా కాదు. వాడు ఒక పెద్ద క్రిమినల్. శివారెడ్డిని చంపి కనిపించాడు. స్టూడెంట్స్ ఎక్కడా? ప్రదీప్ అన్న ఎక్కడా? ఇగో ఈ పిల్లర్ వెనకాలన్నాడు. ప్రదీప్ అన్న వాడికి కనిపిస్తే ఈ ఆధార్ కార్డు ఫోన్ చేయి. ఓకే. ఇంకో విషయం, నీ మనవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. తాతయ్య గుండెపోటు వచ్చింది. తాతయ్య తాతయ్య లేవు తాతయ్య. వాడన్నీ పార్దు అన్నాడు రా, పారదాయంలే. ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఒకటి నీకు, ఒకటి పూరికి. ఆ ఘోరాలు చూడటం కంటే ఈ ఆధార్ కార్డు దగ్గర నుంచి చూసుకుంటా నేను. ఇట్లా చూస్తా. నేను నా కొడుకు కొనిచ్చింది, వాడి ప్రాణాలు తీసింది, నీ ప్రాణాలు కాపాడు. నిన్ను అందరూ నేరస్తులు అంటున్నారు, నువ్వు నేరం నిరూపించుకొని ఇంటికి రా. నేరం నిరూపించుకున్నా, నిర్దోషాన్ని నిరూపించుకొని ఇంటికి రా. బావా నేను నీతో వస్తా. నేనే వస్తా. మళ్ళీ తప్పు చేసావు. మళ్ళీ మనం చేసేదే మోసాలు, మళ్ళీ తప్పంటావేంట్రా? నమ్ముకునోన్ని మోసం చేశావు, తప్పు కాదా? మళ్ళీ ఏంట్రా ఇప్పుడు నీ నొల్లి? అటు వీడిని చంపేయడం చాలా ఈజీ రా. అరే ఇగో దగ్గర నుంచి
ఆపుతారా? తప్పు చేస్తున్నావు మళ్ళీ. తప్పు చేశావు కాదు, ఇంకా అయిపోయావు, నీ మ్యాటర్ ఫినిష్. ఎస్ పార్దు, ఏంటి ఏంటి నీ లైఫ్ నాకు ఎంతో ఇచ్చావు, కానీ నీకే నేను ఏమి ఇవ్వలేకపోతున్నా. ఇప్పటి నుంచి ఈ గోలీ నాది, నీ ఫ్యామిలీ నాది. పూరి మాత్రం ఉంటే సార్ హిట్ అయిపోయింది సార్. ఇది లేచారా లేడు అమ్మో.